హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే నా పేరు రీను. నేను వీక్లీ 2 లాంగ్ వీడియోస్, వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది లాస్ట్ సండే షూట్ చేసిన వీడియో అండి. పొద్దున్నే నా హస్బెండ్ రైప్డ్ బనానా ఒకటి ఉంటే పాలు బనానా కలిపి చక్కగా న్యూట్రీ బ్లెండ్లో అయితే వేస్తున్నారు. మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. కొద్దిగా తేనె కూడా వేసుకున్నారనమాట. అదే తన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మేమైతే బయట నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట. గారెలు తిన్నాం అనుకుంటాను ఆ రోజు. తర్వాత మటన్ తీసుకొచ్చారు. ఈరోజైతే మటన్ పులావ్ చేద్దామని చెప్పి కేజీ మటన్ అయితే తీసుకొచ్చారు. అలాగే దానిలో కావాల్సిన పెరుగు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. తను ఈలోపు ఇవన్నీ తీసుకొచ్చేలోపు నేను చక్కగా కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. లేకపోతే అన్నీ హడావుడి అయిపోతాయి కదా, గబగబా అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండిద్ది అని చెప్పి ముందే చక్కగా కట్ చేసుకొని పెట్టుకుంటే నాకు పనులు ఈజీగా అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువ శ్రమ పడినట్టు అనిపించదు, కొంచెం టైం తీసుకొని చేసుకుంటే. సరేనండి, పుదీనా చక్కగా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ ఉందన్నమాట. ఇదైతే ప్లేట్లో పెట్టుకొని అలా టీవీ చూస్తూ చక్కగా ఒలుచుకుంటూ కూర్చున్నాను అనమాట. పనులు చేసేటప్పుడు నాకు వంట పనులు కానీ ఏదైనా పని చేసేటప్పుడు ఈజీగా అయిపోవాలి అన్నట్టు అనుకుంటే టీవీలో చక్కగా పాటలు పెట్టుకుంటాను. ఇలా పాటలు పెట్టుకొని నేను పనులు చేస్తే నాకు అసలు పని చేసిన ఫీలింగే ఉండదన్నమాట. చక్కగా పాటలు వింటూ హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ 90s పాటలు అనమాట. ఆ పాటలు పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. చక్కగా పుదీనా అయితే ఇక్కడ ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మటన్ పులావ్ అండి, బిర్యానీ అయితే కాదు. సో పీసెస్ అన్నీ ఈ సైజులో కట్ చేయించుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్. మరీ చిన్నగా ఉన్నా కూడా మనం కుక్ చేసేటప్పుడు అవి చాలా కీమాలాగా అలా అయిపోతుంది అనమాట. సో ఈ మీడియం సైజ్ పీసెస్ అయితే మనకి పులావ్కి బాగుంటుంది. సో దీనికి మ్యారినేషన్ అలా ఏం అవసరం లేదండి. చికెన్ బిర్యానీ లాగా డైరెక్ట్గా కొద్దిగా ఉప్పు, పసుపు, మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, లవంగా, చెక్క, యాలకులు, స్టార్ అనీస్, జైఫల్ ఇవన్నీ కూడా మనకి తగ్గట్టు వేసుకోవాలి. మన స్పైస్ని బట్టి వేసుకొని నేనైతే మీకు చూపిస్తున్నాను కదా ప్లేట్లో. ఆ మసాలాలన్నీ కూడా వేసాను కేజీ మటన్కి అనమాట. మీకు అంత స్పైస్ నచ్చకపోతే కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ వేసి తర్వాత పచ్చి ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొద్దిగా పెరుగు కూడా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. ఇవన్నీ ఏంటంటే మన మసాలా ముక్కలకి కూడా మనకి నీసు వాసన అనేది లేకుండా ఈ స్పైసెస్ చక్కగా ముక్కకి పట్టి మనకి పులావ్లో ఏంటంటే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. ముక్క తింటున్నప్పుడు కూడా ఈ మసాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. చక్కగా పెరుగు కూడా వేసాను. పెరుగు వేసి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేస్తాను. ఒక చిన్న గ్లాస్ అంతటి వాటర్ వేసి ఇంకా కుక్కర్కి పెట్టేస్తున్నాను అనమాట. నేను యూజ్ చేస్తున్న కుక్కర్లో అయితే ఒక 5 విజిల్స్ పెట్టానండి. 5 విజిల్స్ పెడితే చక్కగా 80%, 70% వరకు మంచిగా ఉడికిపోతుంది ముక్క. ఇలా ఉడికిన దాన్ని మనం పులావ్లోకి యూజ్ చేస్తాను. సో పులావ్ ఏంటంటే మనం సోక్ చేసిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లో మనం ఉడకపెట్టిన మటన్ వేసేసి కుక్ చేసేస్తాం. అదే బిర్యానీ అనుకోండి, మనం రైస్ని 70% కుక్ చేసి మ్యారినేట్ చేసిన చికెన్ ఆర్ మటన్తో దమ్ చేస్తామన్నమాట. దట్ ఈస్ బిర్యానీ. నాకు తెలిసినంత వరకు అది. నేను ఏదైనా మిస్ చేస్తే కనుక, ఏదైనా తప్పు చెప్తే కనుక ప్లీజ్ కరెక్ట్ మీ. సో ఇలా అయితే చక్కగా బిర్యానీ చేస్తూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా మన ఇందాక మసాలాలు అవన్నీ వేసాను కదా, అవన్నీ కూడా కొంచెం కింద పడితే చక్కగా అవన్నీ కూడా తుడిచేసుకున్నాను. ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటానండి నేను. తర్వాత ఇంకా చక్కగా విజిల్స్ అయితే వస్తూ ఉంది. పాటలు కూడా వింటూ చేసుకుంటున్నాను. ఇంకా 5 విజిల్స్ అయిపోయింది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే ఓపెన్ చేస్తున్నాను లిడ్. మీకు చూపిస్తాను లోపల మటన్ ఎలా ఉడికింది అనేది. చాలా వేడిగా ఉంటుందని తీయగానే మనం మటన్ పీస్ తీసి పట్టుకొని చూడటానికైనా కానీ చక్కగా చూసారా, మంచిగా వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ ఏంటంటే మనం తర్వాత రైస్ కుక్ చేస్తాం కదా, అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట.
ఈ వాటర్ అంతా కూడా. సో ఇది టెండర్ అయిందా లేదా అనేది నా హస్బెండ్ని చూడమని చెప్తూ ఉన్నాను. బేసికలీ నాకు మటన్ అంటే అంత నచ్చదండి. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం, ప్రాన్స్ తింటాను, ఫిష్ తింటాను, కానీ మటన్ లైట్గా 1 పీసెస్ అలా తింటాను. కానీ నాకైతే జనరల్గా పర్సనల్గా అయితే అసలు ఇష్టం లేదు మటన్ అంటే. అండ్ తర్వాత ఇక్కడ నేను లూజ్ బాస్మతి రైస్ యూజ్ చేస్తూ ఉన్నాను. 1 కేజీ మటన్కి 1 కేజీ రైస్ యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇదైతే నాకు ఇండియా గేట్ కానీ అలాంటివి ఏమీ ఎందుకో అంత బాగా నచ్చవు. లూజ్ బాస్మతి రైసే నేను ఏ ప్లేస్లో ఉన్నా కూడా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నా నేను లూజ్ బాస్మతి రైస్ నార్మల్ షాప్స్లో నుంచి తెప్పిస్తాను. కొన్ని డీమార్ట్స్లో కూడా దొరుకుతాయి అనుకుంటాను లూజ్. సో ఆ లూజ్ బాస్మతి రైస్ అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది నాకు, ఆ ఇండియా గేట్, దావత్ వాటికన్నా కూడా. అవి కూడా నేను యూజ్ చేశాను. సో బెస్ట్ ఇది అనిపించి నేను ఇదే యూజ్ చేస్తున్నాను లూజ్వి. చక్కగా అయితే ఇంకా నేను సోక్ చేసి పెట్టేశాను కడిగేసి. ఇంకా తర్వాత ఆ మటన్ కూడా చక్కగా చూసారా మంచిగా ఉడికి, ఈ వాటర్ అంతా చాలా ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా చెప్పాను కదా నేను, మనం రైస్ ఈ మటన్ కలిపి వండేటప్పుడు అది యూజ్ చేస్తానన్నమాట ఆ వాటర్. ఇక్కడ నేను మటన్ పులావ్ కోసం అని చెప్పి ఈ పెద్ద ప్యాన్ ఒకటైతే యూజ్ చేస్తున్నాను, నాన్ స్టిక్. నిజంగా చెప్పాలంటే నాకు బిర్యానీ మనము సిల్వర్ బగోనాలు అని ఉంటాయి కదా, మందపాటివి, బేస్ మందంగా ఉండి, అలాంటి వాటిలో వండితే రుచి చాలా బాగుంటుందండి. ఈ నాన్ స్టిక్లో వాటికన్నా, స్టీల్ వాటిలో కన్నా కూడా అలా సిల్వర్ దేగి అంటారు కదా, అలాంటి వాటిలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర అంత పెద్ద సిల్వర్ గిన్నె లేదు, అందుకని చెప్పి నేనైతే నాన్ స్టిక్లో చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ వండటానికి కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా మళ్ళీ మనకు కావాలి. మిరియాలు, బడి ఇలైచి, చెక్క, లవంగ, మీ దగ్గర బిర్యానీ స్పైసెస్ ఏముంటే అవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చక్కగా నూనె, నెయ్యి 2 వేసి వండితేనే చాలా రుచిగా వస్తుంది పులావ్ కానీ, బిర్యానీలు కానీ, ఏవైనా కానీ ఇలాంటి రైస్లు అయితే. అందుకని చక్కగా ఎక్కువ నెయ్యి అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. మీలో చాలామంది నాకు అడుగుతూ ఉంటారనమాట, ఆ రెసిపీస్ పెట్టండి అని చెప్పి. రెసిపీస్ పెట్టడానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ బోర్ ఫీల్ అయిపోతారేమో అని చెప్పి అనుకుంటాను. వ్లాగ్ కదా, వ్లాగ్ అంటే అన్నీ చూపించాలి, లైక్ డేలో ఏం జరుగుతుందో అన్నట్టు అనుకుంటాను. రెసిపీకే మోస్ట్ ఆఫ్ ద టైం అయిపోతే మీరు బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను రెసిపీస్ ఎక్కువ పెట్టట్లేదు. జస్ట్ నార్మల్గా కొద్దిగా చూపిస్తున్నాను. అండ్ అది కూడా కొలతలుగా నేను ఏది వండనండి, జస్ట్ సుమారుగా వేసి వండేస్తాను. ఏ రెసిపీ అయినా కూడా కొలతలుగా అయితే నేను చెప్పలేను. నార్మల్గా నాకు ఎలా అలవాటో అలా కొలతలు అయితే నేను అసలు తీసుకోను అనమాట. అండ్ ఇక్కడ పులావ్ ప్రిపరేషన్కి వస్తే ఇంకా చక్కగా నూనె, నెయ్యి కూడా వేడైంది కదా, అందులో మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ వేసేసి, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి చక్కగా నూనెలో వేయించాలి. వేయించిన తర్వాత ఇది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేటప్పటికి ఆనియన్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. పచ్చి వాసన ఉంటే మాత్రం పులావ్ అనేది అస్సలు టేస్ట్గా ఉండదు. బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకుని పెట్టుకున్న టొమాటోస్, నేనైతే 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇది కూడా చక్కగా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి టేస్ట్ అంతా కూడా ఈ ఫ్రై చేస్తాం కదా మనం మసాలాలో, అందులోనే ఉంటుంది. అది గనక పచ్చిగా ఉంటే మాత్రం పులావ్ మనకి పాడైపోయినట్టే, సరిగ్గా రాదనమాట. ఇంకా పెరుగు కూడా వేసాను. ఇందాక మీకు ఉడికిన మటన్ చూపించాను కదా, అందులో ఉన్న నీళ్ళంతా కూడా స్ట్రెయిన్ చేసేసి పక్కన ఉంచుకున్నాను. మిగిలిన మటన్ ఉంటుంది కదా, ఈ మటన్ ఈ మసాలాలో వేసేసి చక్కగా దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తాను. అప్పుడు ఈ గ్రేవీ లాగా ఉంది కదా మసాలా ఫ్రై చేసింది, అదంతా ముక్కకి బాగా పట్టిద్ది అనమాట. సో చూసారు కదా, నీళ్లు పక్కన పెట్టానని చెప్పాను కదా, అందులో ఇంకొంచెం మామూలు నీళ్ళు కలిపేశాను. అంటే 1 గ్లాస్ బాసుమతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. సో అలా కలిపి యాడ్ చేశాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంకా బాసుమతి రైస్ కూడా సోక్ చేసింది ఉంది కదా, అది కూడా స్ట్రెయిన్ చేసుకొని మనం వేసుకొని ఇంకా చక్కగా ఒక 5-10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి, తర్వాత కొంచెం మీడియం ఆర్
స్లోలో పెట్టేసి మనం మూత పెట్టేస్తే చక్కగా మనకి పులావ్ అయితే కుక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈలోపు నేను కొన్ని షాపింగ్ చేశాను, కుర్తీస్ అవన్నీ చెప్పాను కదా, అవేంటో మీకు చూపిస్తాను. కొన్ని కూడా చాలా రోజులు అయిపోయి నేను యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. హెచ్ఎన్జీలో 2 నెయిల్ పెయింట్స్ తీసుకున్నానండి, నెయిల్ ఎనామిల్ పెయింట్స్ లాంటివి. సో ఫస్ట్ కలర్ అయితే నేను పెట్టుకొని ఉన్నాను కదా, ఇది నాకైతే క్వాలిటీ ప్రైస్కి తగ్గట్టే ఉంది. 99 రూపీస్ కదా, ఆ 99 రూపీస్కి నాకు బాగా అనిపించింది అనమాట. చీప్గా అలా అయితే లేదు. బట్ ఏంటంటే త్వరగా పోతుంది నెయిల్స్కి. ఒక 3-4 డేస్ తర్వాత మనకి ఇంకా పెయింట్ అనేది నెయిల్స్కి ఉన్నది కొంచెం పోతూ ఉంటుంది అనమాట. బట్ నాకైతే బాగా నచ్చింది. ఆ 99 రూపీస్కి బాగుంది కదా, చాలు ఈ రేంజ్ అన్నట్టు అనిపించింది అనమాట. బాగున్నాయి. అండ్ నెయిల్ రిమూవర్ అయితే నేను లాక్మే యూజ్ చేస్తానండి. అండ్ ఇది వచ్చేటప్పటికి నేను పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నాను ప్లమ్లో. ఇది వచ్చేసరికి వెనిలా కెరామెల్. లాస్ట్ టైం ఇనార్బిట్ మాల్ వెళ్ళాను, మీకు గుర్తుందా? అక్కడ కూడా నేను లిప్స్టిక్స్ కొనడానికి వెళ్ళాను కదా, అప్పుడు కూడా వెనిలా కెరామెల్ కోసం నేను అడిగాను, అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అంట. దాని తర్వాత హెచ్ఎన్జీలో చూస్తూ ఉంటే ఉండింది, బట్ ట్రయల్ వర్షన్ అయితే చూద్దామంటే దొరకలేదు. బట్ నేను సీల్డ్ ప్యాక్ అయితే తీసేసుకున్నాను. బాగుంది, మంచి వెనిలా ప్లస్ కెరామెల్ కలిపితే స్మెల్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. బాగా నచ్చింది. అండ్ మ్యాక్స్లో తీసుకున్న కుర్తీస్ వచ్చేసరికి ఇవే, కొంచెం నలిగిపోయాయి, ఏమనుకోకండి. బ్యాగ్లో అలాగే ఉంచేసాను, తీసుకున్న బ్యాగ్లో. ఇంకా వేసుకొని కూడా వేసుకోలేదు. ఇది కొంచెం రీసైజ్ చేయించాలి. కలర్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఆ కుర్తీ ప్రైస్ వచ్చేటప్పటికి 699 పడింది. అండ్ ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఆఫీస్కి మంచిగా డైలీ వేర్కి బాగుండాలని చెప్పి కొనుక్కున్నాను. ఇదైతే 499 రూపీస్ పడిందండి. కలర్ కాంబినేషన్స్ నచ్చే తీసుకుంటాను నేను. అన్ని డిజైన్ కన్నా కూడా కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. నెక్ కలా వచ్చి ఇదంతా కూడా బటన్ వచ్చిందనమాట మోడల్. ఆ బటన్ ఏమి మనం అంటే స్టిక్ అయి ఉంటుంది, రిమూవ్ చేసే బటన్ అయితే కాదు. అండ్ తర్వాత ఇక్కడ ఇంకో గ్రీన్ కుర్తీ, ఇదైతే నేను వీడియోలోనే వేసుకొని చూపించాను కదా, నాకు బాగా నచ్చింది ఈ కుర్తీ అయితే. దీని ప్రైస్ వచ్చేసరికి 699 రూపీస్. ఇవన్నీ కూడా మంచి కాటన్ కుర్తీస్ అండి. అండ్ తర్వాత ఇంకోటి ఈ కుర్తీ అయితే తీసుకున్నాను, ఇదైతే 499 రూపీస్. ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు, సమ్ మిక్స్డ్ అనమాట. ఇది నాకు కలర్ నచ్చే తీసుకున్నాను. ఇది కూడా దీనిపైన ఉన్న గోల్డ్ ప్రింట్ పోతుంది ఖచ్చితంగా 2 వాషెస్ కలా, బట్ కలర్ నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకో కుర్తీ వచ్చేసరికి ఎల్లో అండ్ ఇది గ్రే కలర్ సమ్ కాంబినేషన్ అనమాట. వీనెక్సే తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా వీనెక్స్ ట్రెండ్ కదా, సో ఇది కూడా కలర్ చూసే తీసుకున్నాను అనమాట. ఇది ఎస్లో కూడా నాకు కొంచెం లూజ్గా అనిపించింది ఈ కుర్తీ అయితే. రీసైజ్ చేయించాలన్నమాట, అన్నీ కూడా చేయించి అప్పుడు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉందో కూడా వాడిన తర్వాత చెప్తానమాట. సో ఈలోపు మన బిర్యానీ అయితే బిర్యానీ అనే వస్తుంది. మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీకు చూపిస్తాను. చక్కగా వేడి వేడి పొగలు వస్తూ ఉన్నాయి కదా, మంచిగా కుక్ అయిందండి. చూసారా, మటన్ పీస్ కూడా సూపర్గా ఉండింది ఉడికి. మీకు ఎవరికైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కామెంట్స్ని బట్టి వీడియోస్లో రెసిపీస్ ఇంక్లూడ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఏదైనా స్పెషల్ చేస్తే మా అత్తయ్య వాళ్ళకి ఖచ్చితంగా పంపిస్తాను. ఇంకా ఆల్రెడీ అప్పటికి టైం అరౌండ్ 1:30 అలా అవుతుంది. అత్తయ్య వాళ్ళకి నేను చెప్పానమాట, పంపిస్తున్నాను బాక్స్, మీరు ఏమి లంచ్ తీయకండి అని చెప్పి. సో వాళ్ళకైతే వేసి పంపించేసిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ చేస్తాము. నా హస్బెండ్ అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నం తినకుండానే పడుకున్నారంట, లేట్గా వచ్చారు ఇంటికి. సో ఈలోపు నేను తినేసాను. తినేసే ముందు మా బాబుకి డ్రాగన్ ఫ్రూట్ కావాలి, డ్రాగన్ ఫ్రూట్ ఉంటేనే నేను అన్నం తింటాను అని చెప్పి కూర్చున్నాడు. అందుకే ఇంకా అప్పుడు బీబీ నవ్లో ఆర్డర్ పెట్టాను. ఒక డ్రాగన్ ఫ్రూట్ ఏం పెడతాము అని చెప్పి మిస్టర్ మసిల్ నా దగ్గర లిక్విడ్ అయిపోయింది. సో అందుకని చెప్పి లిక్విడ్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. నేనైతే పెట్టేసుకొని తింటూ ఉన్నాను. నా హస్బెండ్ అయితే ఇంకా రాలేదనమాట, అక్కడ పడుకుని పోయారంట. నేను మా అత్తయ్యకి ఫోన్ చేస్తే చెప్తూ ఉన్నారు, బాక్స్ ఇచ్చి అక్కడే పడుకుంటున్నారంట. ఇంకా నాకు బాగా ఆకలేసేస్తుంటే తిన్నాను. తర్వాత వచ్చారనమాట, 1 గంట తర్వాత. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటాను.